బ్యాంక్, ఎల్డీఎం మరియు వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పంట రుణ మాఫీ ఫేస్ 1 అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీజీవీబీ, ఎస్బీఐ, కెనరా బ్యాంకులలో అత్యధికంగా రైతులు పంట రుణాలు మాఫీ పొంది ఉన్నారని, వీరికి వెంటనే రుణాలు రెన్యువల్ చేయాలని సూచించారు. పంటనున్న మాఫీ డబ్బులు బ్యాంకులలో అధికారులు ఇతర లోన్ల కింద జమ చేసుకోకుండా పంట రుణాలు సకాలంలో చెల్లించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని కోరినారు. పంట రుణాలు రెన్యువల్స్ 2-3 రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా వారికి వెంటనే రుణమాఫీ జరిగిన విషయాన్ని తెలియజేస్తూ తిరిగి పంట రుణాలను రెన్యువల్ చేసి వారికి వ్యవసాయ ఖర్చుల నిమిత్తం డబ్బులు అందేలా చూడాలని, ఇందులో ఎలాంటి జాప్యం జరగడానికి వీలు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ చేసాం ఇప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తాం. వీళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు వస్తారు. ఇంట్రెస్ట్ ఇన్ ద లోన్ అకౌంట్. లోన్ తీసుకుంటే వడ్డీ కట్టాలి కదా, అవసరమైనప్పుడు తీసుకుందామని. దాదాపు 4th టైం మేడం లోన్ ఇవ్వడం అందరికి అలవాటు అయిపోయింది. అకౌంట్లో మెసేజ్ వచ్చిందంటే క్రెడిట్ అయిపోయిందంటే ఓకే మాకు క్రెడిట్ అయిపోయింది ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది మేడం. తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా, తీసుకోకపోతే ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లోన్ అగేన్స్ట్ గా మీ బ్రాంచ్ మేనేజర్స్ విజిట్ చేసుకుంటే ఎక్కడైతే ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయో అక్కడ వర్క్ స్పీడప్ చేయండి. బిఫోర్ ద నెక్స్ట్ లోన్ వేవర్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ సో దట్ నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ అఫ్రెష్. కొంచెం ఫార్మర్స్ కి ప్రొయాక్టివ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. That was my yesterday's experience. I'll also visit some more branches pertaining to different banks. కొంచెం హ్యూమానిటేరియన్ యాంగిల్లో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి అండ్ త్వరగా కంప్లీట్ చేయండి. IDBI.